హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను గైస్. సో ఇది వచ్చేసరికి మ్యామో అనే కంపెనీ నుంచి అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసరికి మనకి దుబాయ్ బేస్డ్ కంపెనీ అనమాట. సో దుబాయ్కి సంబంధించిన కంపెనీ. సో మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని లేదు. సో మన ఇంటి దగ్గర ఉండే సో ఆ కంపెనీకి మనం వర్క్ అనేది చేయొచ్చు అనమాట. పర్ మంత్ మనకి 30K నుంచి సో 60K వరకు శాలరీ అయితే ఉండే అవకాశం ఉంది వర్క్ చేయడానికి. సో ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సో వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. జస్ట్ 2 days బ్యాక్ అయితే సో ఈ మ్యామో కంపెనీ వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్లో అయితే మనకి ఈ జాబ్ అప్డేట్ అయితే పోస్ట్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. ఏ విధంగా అప్లై చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ కూడా సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అప్లై చేసుకోవడానికి సో 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు గైస్. ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హైరింగ్ ప్రాసెస్ మొత్తం మనకి ఫ్రీగా అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి. మీకు మినిమం గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే చాలు. సో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సో వీడియోలో అయితే చెక్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ మ్యామో కంపెనీ వల్ల సో అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లో సో మనకి ఈ విధంగా 2 days బ్యాక్ అయితే మనకి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 2 days బ్యాకే పోస్ట్ చేశారు. సో వీఆర్ హైరింగ్ ఏ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అనే విధంగా సో ఈ జాబ్ రోల్ ఇచ్చి వాళ్ళకి ఏమేమి సో ఎలాంటి క్యాండిడేట్స్ కావాలో అదైతే మనకి మెన్షన్ చేశారనమాట. గుడ్ ఫిట్ అని. సో ఫాస్ట్ లెర్నర్గా ఉండేవాళ్ళు అండ్ సో కొత్త టెక్నాలజీస్ ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకునే వాళ్ళు. సో ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుందని. సో మీకు రాయడం క్లియర్గా రాయడం వచ్చి ఉండాలి అండ్ యూ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవుతూ సో ఏ వర్క్ ఇచ్చినా సో వర్క్ని వితిన్ టైంలో కంప్లీట్ చేసే విధంగా ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లై లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఉందని అప్డేట్ చేశారు. ఇక్కడ మనకి సో కామెంట్ బాక్స్లో చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి కామెంట్ బాక్స్లో అయితే ఉందన్నమాట లింక్. సో ఈ కామెంట్ బాక్స్లో వాళ్ళు ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్ వాళ్ళ కంపెనీ యొక్క వెబ్సైట్ లింకే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టాప్లో. సో mamopay.com కెరీర్స్ అనమాట. వాళ్ళ యొక్క అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో రిలీజ్ అయింది. ఈ మ్యామో కంపెనీ అనేది ఒక ఫిన్టెక్ కంపెనీ అనమాట. దుబాయ్ బేస్డ్ కంపెనీ ఇది. సో దుబాయ్లో అయితే ఉందన్నమాట దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది. సో రోల్ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అని అయితే ఇచ్చారనమాట. రిమోట్ అంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అని అర్థం. సో ఫుల్ టైం అంటే ఇది ఎలాంటి పార్ట్ టైం కాదు, ఫుల్ టైం జాబ్. సో ఫుల్ టైం జాబ్ అంటే 9 hours మనం వర్క్ అయితే చేయాలన్నమాట. పర్ వీక్ 5 days వర్క్ అనేది ఉంటుంది. సో 2 days మనకి కాన్సెక్యూటివ్ ఆఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వీక్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. డైలీ ఆపరేషన్స్ అయితే ఉంటాయి కదా కస్టమర్ సపోర్ట్కి సంబంధించి. సో అలాంటి రోల్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫిన్టెక్ కంపెనీ గైస్. ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఫైనాన్షియల్కి సంబంధించిన సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ. సో వాట్ యూ విల్ డూ మేనేజ్ ఆల్ కస్టమర్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ రీఫండ్ ఇన్ ఏ టైమ్లీ ఎఫెక్టివ్ మేనర్. సో కస్టమర్స్కి ఉన్న క్వరీస్ని కానివ్వండి, వాళ్ళకున్న ఇష్యూస్ వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మీరు వాటిని కంప్లైంట్స్ అయితే రేస్ చేస్తూ ఉంటారు కదా, వాటిని అయితే మీరు వర్క్ చేసి రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ రివ్యూ బిజినెస్ క్లయింట్స్ గురించి, రిజాల్వింగ్ ప్రాసెస్ ఇష్యూస్ గురించి అండ్ రిపోర్టింగ్ చేసిన వాటి గురించి, సస్పిషియస్ యాక్టివిటీస్ వీటన్నిటి మీద అయితే మీరు కస్టమర్ సపోర్ట్ మీద టోటల్గా సో వర్క్ అనేది చేస్తారు గైస్. సో మంచి ఆపర్చునిటీ అనమాట ఇది. దుబాయ్ కంపెనీ నుంచి అసలు మిస్ చేసుకోకండి. సో ఫారెన్ కంపెనీస్ కూడా మనకి కస్టమర్ సపోర్ట్ రోల్స్ కూడా మంచి ప్యాకేజీని అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వకాకుండా గైస్. ఇక్కడ వచ్చేసరికి మనకి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని ఇచ్చారు. ఇందులో కీ జాబ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అవి మీరు గమనించి సో మీ రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి సో ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ వి నీడ్ యో ప్రాబ్లమ్ సాల్వర్ అని ఇచ్చారు కదా, ఇదొక కీ పాయింట్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇది అప్డేట్ చేసుకోవచ్చు మీరు రెజ్యూమ్లో. లిజనింగ్ స్కిల్స్ సో ఇలాగా సెల్ఫ్ మోటివేటెడ్ ఇలా కొన్ని అయితే ఉంటాయి కదా కీ స్కిల్స్. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవైతే మీరు అప్డేట్ చేసుకోండి. ఇంగ్లీష్ మాత్రం మీకు మస్ట్ అండ్ షుడ్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. ఫ్లెక్సిబుల్ ఇన్ అడ్రస్సింగ్ షిఫ్టింగ్ ఆర్ కాంపిటేటింగ్ ప్రయారిటీస్. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. ఇది ఎంత మాకు ఇంట్రెస్ట్గా ఉంది. సో ఈ రోల్ మేము అప్లై చేసుకోవాలనుకుంటే
సో మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసరికి డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి కాంపిటేటివ్ పేనైతే సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫుల్ టైమ్ టీమ్ మెంబర్స్ అని ఉంటారు. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో 25 డేస్ పెయిడ్ డేస్ అయితే ఉంటాయని అయితే మనకి ఇచ్చారనమాట. టోటల్‌గా కొన్ని కంపెనీస్ చూసుకుంటే మనకి 12 డేస్ అని, 15 డేస్ అయితే ఉంటుంది. వీళ్ళు పెయిడ్ డేస్ అనేవి అప్ టు 25 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్, మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడొచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే చూద్దాం. సో మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్‌లో మనకి అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందనమాట. ఇది సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఇక్కడ అటాచ్ రెజ్యూమ్ ఉంది కదా, మీ మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, అందులో మీకు ఆల్రెడీ రెజ్యూమ్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి అనమాట. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫుల్ నేమ్ వచ్చేసరికి ఇవి కరెక్ట్‌గా అయితే ఇవ్వండి గైస్. మీకు ఆధార్ కార్డ్‌లో కానివ్వండి, సో లేదంటే సో మీ యొక్క 10th మార్క్స్‌లో కానీ ఎలా అయితే ఉంటుందో నేమ్ సేమ్ అలా విధంగా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు సో మీ ఐడెంటిటీ కార్డు మీరు ఇండియాకి సంబంధించిన వాళ్ళా కాదా అని వెరిఫై చేస్తారు కదా. సో అలాంటి టైంలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉండాలన్నమాట. దానికోసం మనం నేమ్ అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ కూడా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మెయిల్ ద్వారానే సో కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారు కాబట్టి మెయిల్ కూడా సో క్లియర్గా అయితే మెన్షన్ చేసింది. నెక్స్ట్ ఫోన్ నెంబరు, ఇది మ్యాండేటరీ అని ఇవ్వలేదు కానీ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే కమ్యూనికేషన్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడానికి అయితే ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ ఇవి అవసరం లేదు, ఫ్రెషర్ అని మెన్షన్ చేయొచ్చు. కరెంట్ కంపెనీ వచ్చేసరికి, కరెంట్ లొకేషన్ వచ్చేసరికి మీ యొక్క లొకేషన్ ఎంటర్ చేయండి. మీకు లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. రిమైనింగ్వి నాట్ మ్యాండేటరీ, అవసరం లేదు కాబట్టి వదిలేయండి, ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఫ్రెషర్స్ అనుకుంటే 0 to 1 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఏ ఫిన్టెక్ స్టార్టప్ బిఫోర్, ప్రీవియస్ మీరు ఏదైనా ఫిన్టెక్ స్టార్టప్లో వర్క్ చేశారని అడుగుతున్నారు. ఫ్రెషర్స్కి మ్యాక్సిమం నోనే ఉంటుంది కాబట్టి నో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సెస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ కస్టమర్ సపోర్ట్, ప్రీవియస్ ఏదైనా ఆర్గనైజేషన్లో మీరు బీపీఓ రోల్ కింద అప్లై చేస్తుంటే సో వర్క్ చేస్తుంటే మీరు ఎస్ అని ఇవ్వచ్చు, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ హౌ వుడ్ యువర్ క్లోజెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ డిస్క్రైబ్ యువర్ పర్సనాలిటీ హానెస్ట్లీ యాజ్ పాసిబుల్. సో ఇది వచ్చేసరికి ఈ క్వశ్చన్కి తగ్గట్టు అయితే మీరు ఆన్సర్ని అయితే జనరేట్ చేసుకొని ఇక్కడైతే అప్డేట్ చేయండి గైస్. సో ఇవన్నీ కూడా సో క్వశ్చన్స్ అనమాట, అప్లికేషన్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫేవరెట్ టికెటింగ్ టూల్ ఏదని అడుగుతున్నారు. ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే సో లేదంటే మీరు ఫ్రెషర్ కాబట్టి ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫీచర్ అబౌట్ దిస్ టూల్, ఒకవేళ ఏదైనా పైన ఇక్కడ ఏదైనా టూల్ సెలెక్ట్ చేసుకుంటే దాని గురించి మీరు ఇక్కడ రాయాలన్నమాట. ఇఫ్ యూ కుడ్ ఇంప్రూవ్ వన్ థింగ్ ఇన్ దిస్ టూల్ వాట్ వుడ్ ఇట్ టు బి. సో ఇది వచ్చేసరికి మీకు తెలియకపోతే నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా అప్లికేషన్ క్వశ్చన్స్ గైస్. ఇవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ వీకెండ్స్ కూడా సో సమ్ టైమ్స్ వర్క్ అనేది ఉంటుంది అనమాట కార్పొరేట్ కంపెనీస్లో. సో సాటర్డే సండేస్ కూడా మనకి వర్క్ అనేది ఉంటుంది. మిగిలిన 2 డేస్లో అయితే మనకి వారంలో 2 రోజులు అయితే వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మీకు ఓకేనా అడుగుతున్నారు, ఎస్ అనివ్వండి. తర్వాత కొన్నిసార్లు బిజినెస్ టైమ్స్ మించి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అవర్ షిఫ్ట్ అని ఉంది కదా, సో ఇది కూడా ఎస్ అనివ్వండి. డూ యూ స్పీక్ హిందీ ఆర్ ఉర్దూ, మీకు వస్తే హిందీ ఆర్ ఉర్దూ వస్తే ఎస్ అనివ్వండి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. అరబిక్ వస్తే ఎస్ అని, లేదంటే నో అని ఇలాగా సెలెక్ట్ చేసుకోండి. వాట్ టైమ్ జోన్ ఆర్ యూ కరెంట్లీ ఇన్, సో మనకి ఇండియాకి సంబంధించి సో ఏషియా అనేది ఉంటుంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. హౌ వుడ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ యూజింగ్ సాఫ్ట్వేర్ అండ్ టెక్ ఓవరాల్, సో ఇది టెక్కి సంబంధించి మీకు హౌ వుడ్ యూ మీకు రేటింగ్ ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు అనమాట. ఐఎమ్ ఏ నింజా ఎట్ ఎనీ టూల్, సో ఏ టూల్ ఇచ్చినా కానీ నేను వర్క్ చేయగలుగుతాను అనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్, లేకపోతే ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ మోస్ట్ టూల్స్. సో ఇలాగా ఐ స్ట్రగుల్ విత్ కాంప్లికేటెడ్ టూల్స్, ఇది ఐఎమ్ నాట్ గుడ్ విత్ టెక్. థర్డ్
ఫోర్త్ ఆప్షన్ కాకుండా ఫస్ట్ 2లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ హౌ మెనీ వర్డ్స్ పర్ మినిట్ డూ యూ టైప్. సో పర్ మినిట్కి వచ్చేసరికి ఎన్ని వర్డ్స్ మీరు టైప్ చేయగలరు ఇవైతే అడుగుతున్నారు గైస్. అన్ని బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సో కవర్ లెటర్ మ్యాండేటరీ కాదు. సో మీకు ఒకవేళ ఉంటే సో కవర్ లెటర్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీ కంపెనీ అనేది ఈ మ్యామో కంపెనీకి అయితే ఈ అప్లికేషన్ అనేది సో సబ్మిట్ అవుతుంది అనమాట మీ యొక్క అప్లికేషన్ అనేది. సో తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మేబీ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు. సో ఇది గైస్ స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మ్యామో కంపెనీ నుంచి అనమాట. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో తప్పకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. ఫాలో చేస్తూ ఉండండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.